ఇక కేసీఆర్ మే 6వ తారీఖు భారీ బహిరంగ సభ పెడితే రైతులను ఉద్దేశించి పెడుతున్నాడు సభ, రైతు సభ. సో రైతు బంధు గురించి ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడతాడు అనేటటువంటి ఒపీనియన్ తోటి 6వ తారీఖు లోపే 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు సుమారు 2600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కారణం కేసీఆర్ గంతే. రేవంత్ రెడ్డి ఏదన్నా ఇస్తలేడు అంటే కారణం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. కేసీఆర్ బాగా అప్పులు చేసిన కాబట్టి ఇస్తలేమని. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమైనా ఇస్తుండంటే కారణం కేసీఆర్. కేసీఆర్ బయటకు వచ్చి బలంగా మాట్లాడుతున్నాడు, పబ్లిక్కి నిజాలు చెప్తున్నాడు, జనాలను అవేర్నెస్ తీసుకొస్తున్నాడు, జనాలకు వాస్తవాలు చెప్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి భయం. కేసీఆర్ బయటకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ బయటకు వచ్చి నిజ నిజాలు జనాలకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సో ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి 3వ ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైండు. 2600 కోట్ల రూపాయలు 3వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైన పరిస్థితి. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ 1 ఎకరానికి 2వ ఎకరానికి దాదాపు ఫస్ట్ ఎకరానికి దగ్గర 5.5 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రాలేదట. 5.5 లక్షల మందికి. 2వ ఎకరానికి దగ్గర 3,27,000 మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రాలేదట. 1 ఎకరానికి ఇచ్చినటువంటి రైతు భరోసా 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేసిన ఎకరానికి అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 2వ ఎకరానికి దాదాపు 50 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి 2వ ముచ్చట చెప్పిండు. దాదాపు ఫస్ట్ ఎకరానికి రైతు భరోసా ఇచ్చినప్పుడు 5,50,000 మంది రైతులకు ఇంకా 1 ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా రాలేదట. 5 గుంటలు ఉన్న వాళ్ళకు రాలేదట, 10 గుంటలు ఉన్న వాళ్ళకి రాలేదు, 15 గుంటలకు రాలేదు, 20కి రాలేదు, 25 రాలేదు, 30, 35, 40 ఇట్లా 40 గుంటల దాకా రైతు భరోసా డబ్బులు రానటువంటి వాళ్ళు 5,50,000 మంది రైతులు ఉంటారట. దగ్గర 5.5 లక్షల మంది రైతులు సుమారు, ఇంత కాదన్న కూడా. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. ఆ తర్వాత 2వ ఎకరానికి సంబంధించిన రైతు భరోసా దాదాపు 45 లక్షల మంది నుండి 55 లక్షల మంది రైతులకు మేము 2వ ఎకరానికి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఈ 2వ ఎకరానికి రైతు భరోసా కూడా సుమారు 3,27,000 మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదట. మరి వీళ్ళకి ఎప్పుడు వస్తుందట అంటే ఈ 3వ ఎకరానికి రైతు భరోసా ఇస్తుండు కదా, 3వ ఎకరానికి దాదాపు ఒక 22 నుండి 30 లక్షల మంది రైతులకు ఇస్తారు అనుకుందాం. 22 నుండి ఒక 30 లక్షల మంది, లేకపోతే ఒక 25 లక్షల మందికి రైతు భరోసా ఇస్తాడు అనుకుంటాం ఓ 3 ఎకరాలకు. దాంట్లో రానటువంటి వాళ్ళకి కలిపి కూడా దీంట్లో రైతు భరోసా ఇస్తాడట 3వ ఎకరానికి.